దుర్గాదేవి చేతుల్లోని ఆయుధాలు ఏమిటి? వాటి ప్రాముఖ్యత ఏమిటి? దుర్గాదేవిని సాధారణంగా 8 లేదా 10 చేతులతో చిత్రీకరిస్తారు. ప్రతి చేతిలో ఒక శక్తివంతమైన ఆయుధం ఉంటుంది. ఈ ఆయుధాలు కేవలం యుద్ధ సాధనాలు మాత్రమే కాదు, అవి వివిధ దేవతల శక్తులు మరియు విశ్వంలోని తాత్విక సూత్రాలకు ప్రతీకలు. శూలం, శివుడు. ఇది శివుడు ఆమెకు ఇచ్చిన ఆయుధం. శూలం దుర్మార్గంపై ధర్మాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. ఇది అహంకారాన్ని, దుష్టశక్తులను నాశనం చేస్తుంది. చక్రం, విష్ణువు. ఇది శ్రీ మహావిష్ణువు నుండి లభించింది. చక్రం కాలానికి మరియు సృష్టి, స్థితి, లయలకు ప్రతీక. ఇది ధర్మాన్ని రక్షించడానికి ఉపయోగపడుతుంది. శంఖం, వరుణుడు. శంఖం పవిత్రతకు మరియు శుభానికి సంకేతం. యుద్ధంలో శంఖం ఊదడం ద్వారా ధ్వనితోనే దుష్టశక్తులను భయపెట్టే శక్తి దీనికి ఉంది. ఖడ్గం, కాలుడు. ఖడ్గం జ్ఞానానికి ప్రతీక. ఇది అజ్ఞానం, అహంకారం అనే చీకటిని ఛేదిస్తుంది. ధనస్సు మరియు బాణాలు. వాయువు మరియు సూర్యుడు. ఈ ఆయుధాలు వేగంగా మరియు ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యాన్ని సూచిస్తాయి. అవి సంకల్ప బలాన్ని, ఏకాగ్రతను తెలియజేస్తాయి. గద, విశ్వకర్మ. ఇది బలం మరియు అధికారాన్ని సూచిస్తుంది. ఇది దేవి యొక్క అపారమైన శారీరక శక్తిని తెలియజేస్తుంది. కమలం, బ్రహ్మ. కమలం స్వచ్ఛత మరియు జ్ఞానానికి సంకేతం. ఇది దేవి యొక్క సౌమ్యమైన, జ్ఞానవంతమైన రూపాన్ని సూచిస్తుంది. ఈ ఆయుధాలన్నీ మహిషాసురుడి యొక్క విభిన్న రూపాలను, అహంకారం, అజ్ఞానం, దుర్మార్గం, జయించడానికి ఉపయోగపడ్డాయి. దుర్గాదేవి ఒకే రూపంలో సమస్త దేవతల శక్తులను కలిగి ఉండటం ఆమె శక్తికి నిదర్శనం. ఈ వీడియో నచ్చిందా? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు మన ఫ్యామిలీకి చేరండి. కొత్త వీడియోలు మొదట మీరు చూడటానికి బెల్ ని కూడా కొట్టండి.